మిస్టర్ ఎక్స్. ఆర్య, మంజు వారియర్, గౌతమ్ కార్తీక్ తదితరులు లీడ్స్‌గా మను ఆనంద్ డైరెక్షన్‌లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో గౌతమ్ ఒక రా ఏజెంట్ అన్నమాట. గత 2 ఏళ్లుగా చెన్నైలో ఉంటూ హవాలా, దివాలా అంటూ ఏదో చిన్న చిన్న మిషన్స్ చేస్తూ ఉంటాడు. అయితే తనేదో దేశాన్ని ఉద్ధరిద్దామని రాలో చేరితే, వాళ్ళు చిన్న చిన్న మిషన్స్ ఇచ్చి తన టైం వేస్ట్ చేస్తున్నారని అలిగి, మనోడు జాబ్ మానేసి తన గర్ల్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకొని ఎటైనా వెళ్ళిపోదాం అనుకుంటాడు. సరిగ్గా ఈ టైంలో ఏజెన్సీ తనకో పెద్ద మిషన్ అప్పగిస్తుంది. రష్యాలో పాకిస్తాన్ వాళ్ళ దగ్గర చిక్కుకుపోయిన మిస్టర్ ఎక్స్ అనే ఏజెంట్ ని రెస్క్యూ చేయడంతో పాటు కొన్నేళ్ల క్రితం మిస్ అయిన ఓ న్యూక్లియర్ డివైస్ ని తిరిగి తీసుకురావటమే ఈ మిషన్. మరి మన గౌతమ్ ఈ మిషన్ ని ఎలా పూర్తి చేశాడు? ఈ ప్రాసెస్ లో తనకెదురైన సవాళ్లేంటి? అసలు ఈ మిస్టర్ ఎక్స్ ఎవరు? రష్యాలో పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఎలా ఇరుక్కుపోయాడు? తన కథేంటి? ఇంతకీ ఆ మిస్ అయిన న్యూక్లియర్ డివైస్ ఏంటి? అది ఎప్పుడు మిస్ అయింది? ఎలా మిస్ అయింది? దాని హిస్టరీ ఏంటి? చివరికి మన గౌతమ్ ప్రపంచాన్ని, మన దేశాన్ని అంతం అవ్వకుండా ఎలా కాపాడాడనేది మీకు డబ్బులెక్కువై ఈ భూమి మీద మీ సమయానికి పెద్దగా విలువ లేదనుకుంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు అస్సలంటే అస్సలు నచ్చలేదు. సినిమా చూస్తున్నంత సేపు అసలు తీసినోడికి బుర్ర లేదా? లేకపోతే చూసేవాడు ఎదవలనుకుంటున్నాడా అనేది మనకర్థం గాదు. ప్రతి సీను ఇల్లాజికల్‌గా బేసిక్ సెన్స్ అనేది లేకుండా ఉంటది. ఓ ఎంగేజింగ్ స్పై థ్రిల్లర్‌కి కావాల్సిన బేసిక్ సెటప్ అండ్ స్టోరీ ఇక్కడున్నాయి. కానీ దాన్ని ఎలా పడితే అలా ఏదనిపిస్తే అది అన్నట్టు తీసి ఆడియన్స్‌కి చుక్కలు చూపించారు. కొన్నేళ్ల క్రితం మన దగ్గర 'సురేందర్ రెడ్డి' గారు 'ఏజెంట్' అనే సినిమా తీసి మనల్ని భయపెడితే, ఈసారి తమిళ్ వాళ్ళు మాకేం తక్కువ, మేం అంతకు మించి అన్నట్టు తీయగలం అని ఛాలెంజ్‌గా తీసుకొని చేసినట్టుంది ఈ సినిమా. సినిమా స్టార్టింగ్‌లో హీరో తన టీమ్‌తో కలిసి హవాలా రాకెట్‌ని అడ్డుకునే మిషన్ ఉంటది. అది చూడగానే మనకు అర్థమైపోద్ది. ఈ సినిమా రియాలిటీకి, సటిల్టీకి చాలా దూరంగా ఉంటూ ఏదో కమర్షియల్ మీటర్‌లో ఉండబోతోందని. కానీ అది కూడా సక్రమంగా చేయలేకపోయారు. కథ ముందుకు వెళ్ళే కొద్దీ అసలు వీళ్ళు రా ఏజెంట్సా? లేకపోతే చప్రీగాళ్ళా అని మనకు డౌట్ వస్తా ఉంటది. ఎవరికీ బేసిక్ ఇంటెలిజెన్స్ అనేదే ఉండదు. స్టూపిడ్ క్వెషన్స్ అన్నీ అడుగుతా తిరుగుతా ఉంటారు. అంటే మనకి ఆన్సర్ స్పూన్ ఫీడ్ చేయాలని క్యారెక్టర్స్ అన్నిటిని డమ్‌గా మార్చేశారు. హీరో ఏమో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇంకెన్నాళ్ళు సాల్వ్ చేస్తాం. ప్రపంచం అంతమైపోయే పెద్ద సమస్య ఏదైనా వచ్చి దాన్ని సాల్వ్ చేయమని నాకిస్తే బావుండు అని ఎదురు చూస్తా ఉంటాడు. ఇంకో హ్యాకర్ క్యారెక్టర్ ఉంటది. గూగుల్ మ్యాప్‌లో అడ్రెస్‌లు ఎతకడం తను చేసే హ్యాకింగ్ అంట. ఇక రాకీ డైరెక్టర్ ఉంటది. అసలు తన ఏజెంట్స్ ఎవరో తనకే తెలీదు. ఎవడు పడితే వాడొచ్చి నేను ఏజెంట్ అనగానే ఆ! ఓకే వచ్చేయి అంటది. ఇక విలన్స్ ఏమో మనం ఎక్కడ మర్చిపోతామో అని తమ ప్లాన్‌ని పదే పదే చెప్తూనే ఉంటారు. ఇక సినిమాలో నా ఫేవరెట్ అంటే పీఎం క్యారెక్టరే. భలే భలే క్వెషన్స్ అడుగుతా ఉంటాడు. ఇప్పుడు ఆ న్యూక్లియర్ మిసైల్ వచ్చి మన మీద పడితే మనం చచ్చిపోతామా? అసలు విలన్స్‌కి ఆ న్యూక్లియర్ డివైస్ ఎందుకు కావాలి? వాళ్ళు దాంతో ఏం చేసుకుంటారు? ఇట్టాంటియన్నీ అడుగుతా ఉంటాడు. ఏం చేసుకుంటారు? అష్టాచెమ్మా ఆడుకుంటారు తీసుకెళ్ళి. ఇలా క్యారెక్టర్స్ అన్ని సిల్లీగా, అధ్వానంగా ఉంటే, ఇక స్క్రీన్ ప్లేనేమో కంప్లీట్‌లీ డిస్‌జాయింటెడ్ ఉంటది. ఒక సీన్‌లో ఒకటి చెప్తారు. నెక్స్ట్ సీన్‌కొచ్చేసరికి మేమెప్పుడు చెప్పామట్టా అన్నట్టు చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సీన్‌లో ఒక ఆఫీసర్ ఇంకో ఆఫీసర్ దగ్గరికొచ్చి, "నువ్వలా ఎందుకు చేసావో నాకిప్పుడు చెప్పాల్సిందే. ఐ నీడ్ యాన్ ఎక్స్‌ప్లనేషన్" అంటాడు. దానికి వేరే ఆఫీసరు, "సారీ సార్. పీఎం గారి పర్మిషన్ లేకుండా నేనేమి రివీల్ చేయలేనంటది. దానికి ఇంకో ఆఫీసరు పీఎం గారే చెప్పారు చెప్పమని. మూసుకొని జెప్పు అంటాడు. నెక్స్ట్ సీన్‌లో పీఎం వచ్చి అసలేం జరుగుతుందిరా ఇక్కడ? నాకేం చెప్పరా మీరు అంటాడు. అంటే ఇక్కడ ఎవరేం చేస్తున్నారో వాళ్ళకే ఐడియా ఉండదు. ఇందులో వరల్డ్ వార్ 3 వచ్చి ప్రపంచం అంతమైపోయేంత స్టేక్స్ ఉంటాయి. కానీ ఈ థింగర్ క్యారెక్టర్స్ వల్ల మనం ఎక్కడ రష్ గాని, టెన్షన్ గాని ఫీల్ అవ్వం. దీనికి తోడు విలన్ మోటివేషన్ గూడా చాలా సిల్లీగా ఉండటంతో మనం అసలు కేర్ గూడా జేయం. ఇక ఈ అద్భుతాన్ని వీళ్ళు ఇక్కడితో ఆపదలుచుకోలా. లాస్ట్‌లో సీక్వెల్‌కి లీడ్ ఇచ్చి అసలు కథ ఇప్పుడే మొదలైందంట. అనబ్బు స్టోరీ టెల్లింగ్ పరంగా ఫండమెంటల్ లెవెల్‌లోనే ఫెయిల్ అయిన ఈ సినిమా మిగిలిన యాస్పెక్ట్స్‌లో కూడా అంతంత మాత్రమే అనిపించుకుంది. పెర్ఫార్మన్స్‌లన్నీ తేలిపోయాయి. అందరూ తమ తమ క్యారెక్టర్స్‌లో స్లీప్ వాక్ చేస్తూ కనీస ఎఫర్ట్ కూడా పెట్టినట్టు అనిపించదు. ఒక్క ఆర్య తప్ప. తను మన అఖిల్ లాగే బాగా జుట్టు పెంచి, బాడీ పెంచి ఏదో చేద్దాం అనుకున్నాడు గానీ, డైరెక్టర్ లేజినెస్ వల్ల పాపం తన కష్టం అంతా వృధా అయిపోయింది. ఇక టెక్నికల్‌గా కూడా సినిమా పెద్ద గొప్పగా ఏం లేదు. మామూలుగా స్పై యాక్షన్ మూవీ అంటే కనీసం యాక్షన్ ఎపిసోడ్స్ అయినా బావుంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! ఇక్కడ అది ఉండదు. ప్రతి ఫైట్ బేసిక్ గానే ఉంటది. విలన్స్ వస్తూ ఉంటే హీరో కాల్చుకుంటూ వెళ్ళటమే ఇక్కడ ఫైట్‌లు. 90% ఇలాగే ఉంటాయి. మిగిలిన 10% ఏదో ట్రై చేస్తారు. కానీ చాపీ ఎడిటింగ్ వల్ల అసలక్కడ ఏం జరుగుతుందో మనకి పెద్దగా అర్థం గాదు. మొత్తంగా ఈ సినిమాలో ఇది బాగుంది అని చెప్పడానికి నాకైతే ఏమీ కనిపించలేదు. ఒకవేళ ఈ సినిమా ఏమన్నా మీకు నచ్చిద్దేమో అని మీరు తెలుసుకోవాలనుకుంటే త్వరలో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కొచ్చిద్ది. అప్పుడు చూసి తెలుసుకోండి. అది విషయం.